అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య నల్లమాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే చిన్నవాడనుకొని చేరదీస్తే చిన్నవాడనుకొని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే సున్నమైన వెన్నలా మింగుతాడే మధ్య నీళ్ళైన కళ్ళలా తాగుతాడే సున్నమైన వెన్నలా మింగుతాడే మధ్య నీళ్ళైన కళ్ళలా తాగుతాడే వెన్న ముద్దకని వెనకనక వస్తాడే వెన్న ముద్దకని వెనకనక వస్తాడే ఇచ్చాడే 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 రక్తంగా ఒక్కటిచ్చి వెక్కిరించిపోతాడే నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సాబీరంగా హాయ్ హాయ్ నా సాబీరంగా నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సాబీరంగా హాయ్ హాయ్ నా సాబీరంగా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం ఆహ్ నా సాబీరంగా నా సాబీరంగా నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సాబీరంగా నా సాబీరంగా
ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. ఒక మజును కోసం వెదికాను లోకం, ఒక మజును కోసం వెదికాను లోకం. ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. మజును మజును మజును. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఇది పొగరు బోటు పోట్ల గిత్తరో, కస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్, కస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. ఇది పుట్టె పొగరు పొగరు గొడ్డు రోయ్, కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్, దీని కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్. ఇది పొగరు బోటు పోట్ల గిత్తరో, కస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్, దీని కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్. పట్టణం పిలగాడు పల్లె దెబ్బ ఎరగనోడు, పోటీకి వచ్చాడు పొడి చేస్తానన్నాడు. పట్టణం పిలగాడు పల్లె దెబ్బ ఎరగనోడు, పోటీకి వచ్చాడు పొడి చేస్తానన్నాడు. ఇది పొగరు బోటు పోట్ల గిత్తరోయ్, కస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్, కస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. పడవెళ్ళిపోతుందిరా పడవెళ్ళిపోతుందిరా, ఓ మానవుడా దరిజేరేదా రేరా, నీ జీవితము కెరటాల పాలాయేరా. పడవెళ్ళిపోతుందిరా తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే, తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే, ఆ పాండురంగడున్నాడురా, నీ మనసు గోడు వింటాడురా, నీ భారమతడే మోసేనురా, ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా. పడవెళ్ళిపోతుందిరా మొరటోడు నా మొగుడు మోసుపడి తెచ్చాడు, మువ్వన్నే జరి చీర ఇన్నాళ్లకు. జగమొండి నా పెళ్ళమ్ము వన్నె చీరగట్టి,
ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు మొరటోడు నా మొగుడు మోసపడి తెచ్చాడు మువ్వన్నే సరి తీర ఇన్నాళ్లకు జగమండి నా పెళ్ళము వన్నే తీరగట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు తెచ్చానే మల్లెదండ తురిమానే జడ నిండా చూసుకోవే నా వలపు వాడకుండా నా మనసు నిండుకుండా అది ఉంటుంది కొనకుండా నీ వలపే దానికి అండదండ మొరటోడు నా మొగుడు మోసపడి తెచ్చాడు మువ్వన్నే సరి తీర ఇన్నాళ్లకు జగమండి నా పెళ్ళము వన్నే తీరగట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి తలదాచు కొమ్మని తావిస్తివి పిల్ల దొరికింది చాలని గిల్లాల్ని చేస్తివి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. That was a perfect homage to Dr. Akkineni Nageshwar Rao Garu. Please give a big round of applause. Our school's outgoing batch, the 10th graders, are here with an inspirational song. It speaks volumes about their devotion, grit and determination towards their goals. रूठे ख्वाबों को मना लेंगे छोटी पतंगों को थामेंगे है जज्बा सुलझा लेंगे उलझे रिश्तों का मांझा 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 सोई तकदीरें जगा देंगे कल को अंबर भी झुका देंगे है जज्बा सुलझा लेंगे उलझे रिश्तों का मांझा 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 रिश्ते पंखों को हवा देंगे रिश्ते दर्द को दवा देंगे
जीत कभी हार कभी, हम तो यारो होंगे दो पल के मेहमान। रिश्ते दहलीजे भी लांघेंगे, रिश्ते लहू भी तो मांगेंगे। आंसू कभी मोती कभी, भी मांगे यारो कर देंगे कुर्बान। बिसरे यारों को बुला लेंगे, सोई उम्मीदें जगा लेंगे। है जज्बा है जज्बा, सुलझा लेंगे उलझे रिश्तों का मांझा। आंखों में पिघला सा देखेंगे हम कल का चेहरा। ओ पथरीले सीने में उबला सा देखेंगे हम लावा गहरा। लगन लगी टूटे ना जज्बा ये टूटे ना। लगन लगी कल होगा क्या कह दो किसको है परवाह परवाह। जज्बा सुलझा लेंगे उलझे रिश्तों का मांझा। A big round of applause for our 10th graders. Ego, ego, ego. Go away. What are you trying to do, Nishila? I'm trying to bowl out my ego. That's not the way, Nishila. You need to take it out from your heart and mind. And here are our 4th graders showing the right way of living happily. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు. గమనమే నీ గమ్యమైతే పాటలోనే బతుకు దొరుకు. ప్రశ్నలోనే బదులు ఉంటే గుర్తుపట్టే
వారు మనుషులే సంద్రాల కెరటాలు పలకలే మనిషి అంటే ఎవరు సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు ఆదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను నిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా I still feel like lost. Wait. शीतल मैम माइक ना को Take this mic. Usha ma'am is also there. Next one. Now that was quite a long wait for Mrs. Santa, isn't it? I shall not keep you waiting from your gifts. The first question is, name the famous slogan of Bal Gangadhar Tilak. The famous slogan by Bal Gangadhar Tilak. If you can come onto the stage, the one who comes to the stage fastest with the correct answer will get the I gift. still feel like lost in those melody. Music notes. Freedom is my birthright. Completed? Freedom is my birthright. Swarajyam na janma hakka. Correct. That's the correct. Freedom is my birthright and I shall have it. May I know your name, sir? I'm Suresh. Whose parents are you? I have two kids over here. My son is in 4th year, Jay Surya, and my daughter is in UKG. Congratulations. We call the father of the school, Mr. Alexander Reddy, to please come on to the stage and give away the gift. Congratulations. Thank you, sir. Here goes another one. What was the title given to Sardar Vallabhbhai Patel? It's Iron Man of India. Correct answer. May I know your name and your child's name? My name is Amarnath. Child's name is Meghna Ram. May I call upon our Vice Principal, Mrs. Usha Tanmay, to please come and give away the gift. Congratulations, sir. Thank you, ma'am. Ready? I still feel like lost in those melody dipped music notes. Well, come back now. Let's have a change. Wait. Don't step over the clock, Nishila. Come with me to the theatre of life. People are more important than anything. Yes, you're right. We should stop judging and start connecting to people. Now we have a skit, Make a Difference.
This is a story that bypasses the head and goes straight to the heart. The story, Make a Difference, illustrates what happens when a person stops judging and starts connecting. Compassion creates a real possibility for what can happen in all human interactions when a simple willingness to understand brings about life-altering shift in perception. It's the inaugural ceremony of a new cardiology hospital established by Dr. Teddy Stallard, and the gathering is waiting for the proceedings. He was waiting for a special person. Teddy was very nervous. Then suddenly, Miss Thompson slowly enters the building. He looks at her and smiles. As there's still time for the opening ceremony, let's listen to what Dr. Teddy Stallard has to say about his success. Good evening, Doctor. Good evening. You have established a hospital at a very young age, and our viewers are very eager to know the reason behind your success. Well, as the saying goes, behind every successful man, there's a woman. This saying is applicable to my life as well. Oh, could you please let us know who that lady is? Well, there she is. Teddy directs the ushers to accompany Miss Thompson to the front. Miss Thompson was surprised as she was led to the front. I guess she's your mother? Well, you'll know who she is after you listen to my story. As he looked at her, his memory stirred within him. I was like any other kid, but one woman made a big difference in my life. Let me start from when I was in the 4th grade. It's the beginning of the new year, and the teacher welcomes all the students with a pleasant smile on her face. Good morning, children. Are we still waiting for someone? Ma'am, one boy still has to come. There he is. Ma'am, he stinks. Look at his hair, it looks so shabby. Silence. I'll take care of it. Now that you're all here, let's start with your attendance. John, Present, ma'am. Teddy, Teddy, Teddy. Ma'am, Teddy never used to respond, even in our 3rd grade. Teddy has so many problems, and teacher faces it every day. After few days, I hope you all remember that I had given you some homework. How many of you have not done your homework? Silence. I knew it, Teddy, that it was going to be you. Now tell me, why haven't you done your homework? Will you remain tight-lipped? Sit back up. in couple of weeks, the teacher knew he was hopelessly behind the others. Not only was he behind, he was just plain slow. After the home bell, all the children leave the classroom happily. Bye, ma'am. Bye, bye. But our Teddy is left all alone. He is the unloved and the outcast of the class. What should I do with this child? Something is severely wrong with him. She starts thinking about him and checks his previous records.
low grades in the first 4 years, but no grade failure. Maybe his personal remarks column can tell me how he made it. His first grade teacher says that Teddy is an excellent student, well liked by his classmates, but he is troubled because his mother has a terminal illness and life at home must be a struggle. An excellent student, well liked by his classmates? Teddy? That's unbelievable. Maybe his second grade teacher can tell me something about it. His second grade teacher says that Teddy continues to work hard, but his mother's death has been hard on him. And as his father does not pay attention, his life at home will soon affect him. He has no mother and his father doesn't pay attention. This is his problem. Maybe his third grade teacher can tell me something more about it. His third grade teacher says that Teddy is tardy, doesn't pay attention, and doesn't show any interest in school. He could become a problem. Now I understand the crux of the problem, and that being strict with Teddy will not help him. I will have to change my approach towards Teddy to make him the person that he can really be. Her change of attitude has brought a new lease of life to Teddy. He gradually showed improvement in his academics and social behavior. Hello children, it's Christmas season. It's the season of love and the season of sharing. Now tell me, how would you make someone happy? Why don't you tell us, Teddy? You would make someone happy by sharing our love. That's right, Teddy. I have so many gifts for each one of you. Thank you, ma'am. Here's a gift for you, ma'am. Thank you. Here's my gift for you, ma'am. Thank you so much. Teddy, leave that. Thank you so much, Teddy. Look at that. It's so clumsily packed. It doesn't matter how it's packed. It's his love that matters. Shall we open it, Teddy? Yes, ma'am. What a lovely cologne! And a bracelet. Will you help me put it on? Wow, ma'am. Show me. Show me. Oh, this bracelet is very old and some stones are missing. As I told you before, that doesn't matter. It's his love that matters. Okay, kids. See you next year and Merry Christmas. Bye, bye, ma'am. See you next year, ma'am. Why are you still here, Teddy? You smell just like my mom. Her bracelet looks good on you too. I'm glad you like it. Of course I do, Teddy. Now go along, run on home. After Teddy left, Miss Thompson had almost cried for an hour and realized how her changed approach towards Teddy had completely transformed him. Thank you, God, for slowly but surely, Teddy has made excellent promise. He has now become one of the best students of our class, and I know for sure that no matter where he goes the following year, he will enjoy a good measure of success. Thank you, God. Thank you so much. Miss Thompson didn't hear anything about Teddy for almost 7 years. One fine day, a letter from Teddy arrives. Mom, here is a letter for you. Thank you so much. Oh, a letter from Teddy. I can't believe it. I'm glad he still remembers me. Let me see what he has to say.
Dear Miss Thompson, I just wanted you to know that I'll be graduating second in my class. You're my favorite teacher. Very truly yours, Teddy Stallard. I'm so happy for this boy. I should write him a card of congratulations. 4 years later, dear parents, guess the age of Teddy by now. Mom, here is another letter for you, Mom. Thank you so much. Another letter from Teddy. I'm so happy. I wonder what he has to say now. Dear Miss Thompson, I was informed that I'll be graduating first in my class. The university hasn't been easy, but I've liked it. You're still my favorite teacher. Very truly yours, Teddy Stallard. a boy who was outcast by his class is now at the top of his university. What a marvelous transformation. I can only thank God for this. I'm so happy for him. After 6 years, Mom, here is a letter for you. Thank you. Yet another letter from Teddy. I wonder what he has to say. He must be so grown up by now. Dear Miss Thompson, As of today, your Teddy is now Theodore J. Stallard, MD in cardiology. How about that? You're still my favorite teacher. I'm opening a new cardiology hospital and I want you to be a part of the inauguration ceremony. The air tickets are enclosed within. Very truly yours, Teddy Stallard. She is my favorite teacher, guide, philosopher and source of inspiration. She was the only one who was able to take the place of my mother. Oh, that was really a heartwarming story. Now, Miss Thompson, may I give you the honor of inaugurating this hospital? Oh, well, now I understand that Mrs. Thompson, Teddy's 4th grade teacher, is our chief guest for this evening. And Miss Thompson, you're still wearing the bracelet which I had given to you in the 4th grade. Of course I am, Teddy. I want to do that. Thank you so much for believing in me. Thank you for making me feel important and showing me that I could make a difference. You have it all wrong, Teddy. You're the one who showed me that a little change in myself could bring about another change in another person. You're the one who taught me how to teach. And by the way, Miss Thompson, you still smell just like my mom. So viewers, as we have just seen, you never can tell what type of impact you may make on another's life by your actions or lack of action. Consider this fact in your venture through life and try to make a difference in someone else's life today. Thank you. so ladies and gentlemen, what happened, Miss Sheila? I want to do the anchoring now. You can go. What do you mean? Look, I want to do the anchoring. As simple as that. Don't try to be bossy, Miss Sheila. You mean Dadagiri? Yes, Dadagiri. You're doing Dadagiri, Miss Sheila. I'm doing Dadagiri. तुम दादागिरी कर रहे. दादागिरी तुम कर रही हो, Miss Sheila. Now our 5th graders are here who will make you realize कि यहाँ किसी की दादागिरी नहीं चलने वाली.
What an energetic performance. Please give them a big round of applause. I strongly believe that it's only because of Shilpa ma'am and Sridhar's determination that our school has developed within no time. Yes, you're right. Our school has become a source of knowledge and wisdom. It is the determination which is the key to success. So here are our 5th graders with a thought-provoking performance. రేడియం పెయింట్ చీకటి పండి దీని సోపు తెలుస్తుంది గేదెలకి దీపాలు ఎట్టారంట కలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడబడు కలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడబడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉనుకేరా గుడి గుడి అడుగులు తడబడి అడుగడుగుల నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూ రాను అంటే సూర్యుడైనా లోకుబరా ఎదురాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. నమస్కారం, నేను మీ అమ్మిరాజుని. మీ పిల్లలొట్లు నాకేమని చెప్పండి. నీ దెబ్బతో ఊర్లో ఉండదు మనకే. అమ్మిరాజు బంగారు లాంటి సీరియస్ వస్తుంటే నీ మీటింగ్ ఎక్కడ మధ్యలో ఇంకొకసారి నా వార్త మీదకి వచ్చి సీరియస్ కొడతాను. ఆడితో మాట్లాడతాను. చిమ్మేశారు ఉమ్మేలేదు. అవకాశం నీకున్న చూడు అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా లేకుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆదరు భూమి గిరాగిరా తిరిగేస్తుంది ప్రతీకవేవుతావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. Please give them a big round of applause. Sahiban, Meherban or Qadardan, this evening we have come across many dances, ballets and skits. Now let's have the final Dhamaka dance as we have come to the end of the program.
India is known for its heritage and culture. It is filled with beauty and fortune. Indian culture has remarkable history right from the BC. So here are our India Wale. हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी है जैसे है उन पे हम नाज कहते हैं हमको प्यार से दिया वाले, प्यार से दिया वाले, जीतने हार से दिया वाले, हम इंडिया वाले, तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा, परवाह नहीं जो भी कहता है मेरे लिए भलाया बुरा, जो लेकर तो जान साफ कर डाले, कहते हैं हमको प्यार से दिया वाले, झूठे हार से दिया वाले, झूठे हार से दिया वाले, हम इंडिया वाले, कहते हैं हमको प्यार से दिया वाले, झूठे हार से दिया वाले, जीतने हार से दिया वाले, हम इंडिया वाले, हम इंडिया वाले, What a धमाकेदार performance! Dear parents, this brings us to the end of the evening's program. But we have kept up our word and saved the best for the last. We have the vote of the thanks by Mehnas.
On behalf of the management, staff and students of Scholars International School, I would like to thank our esteemed chief guest, our beloved parents of school, Ms. Sushila Reddy and Mr. Alexander Reddy, for honoring us with their presence. I would also like to thank the parents for their enthusiastic participation and support, staff and dance teachers for their painstaking efforts in making the ballet, dances and drama lively, dynamic and memorable. We thank the choreographers, Ms. Swati Naidu, Ms. Archana and Ms. Swati. We would also like to thank Srinivas A and Srinivas K for the training of the melodious instrumental music, that is violin and mridangam. We would like to thank Mr. Anthony for the band. For their enthusiastic involvement and hard work, we praise and thank the students. For their untiring efforts, hard work and cooperation, we thank the teaching and the non-teaching staff. Finally, we thank the management for their generous efforts in making our annual day celebrations a grand and memorable success. On behalf of the Scholars family, we thank you for being with us and wish you all a great year ahead and a pleasant weekend. Thank you. Thank you. She should hold the mic. Hold the mic. Dear parents, we found this key. So far, no one has come to collect it. You can collect it from the office. Thank you. Yeah, normal speed. And I humbly request you all to stand up for the national anthem. Please don't move away, just stand up. I request you all to stand up for the national anthem. Four.